హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే బాబు మార్నింగ్ అయితే స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఊరెళ్ళొస్తే ఈ విధంగా ఉంటుంది. బట్టలన్నీ సర్దుకోవాలి. ఇదిగో మా టెడ్డీ గడి కారాలు తింటున్నాడు. హాయ్ చెప్పు టెడ్డీ. ఊరికి పోవడమేమో కానీ బట్టలన్నీ సర్దేసుకొని కదా బట్టలు ఎన్ని ఉన్నాయో మడత పెట్టాల్సినవి చాలా చాలా పని ఉందండి. అసలు అయితే మాత్రం జర్నీ చేస్తే మాత్రం చాలా టైర్డ్ అయిపోతాం నిజంగా అండి. నా ఫేస్ కూడా చూడండి, అసలు చాలా చేంజ్ అయిపోయింది. నా ఫేస్ కూడా చాలా డల్ అయిపోయింది. అండ్ బట్టలు కూడా చాలా ఉన్నాయి సర్దుకునే, చాలా పని ఉంది. చూస్తూ ఉండండి, వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేసరికి ఆ బట్టలన్నీ సర్దుకొని ఇప్పుడు అది కాక కొంచెం జలుబు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. పిల్లలకి ఆల్రెడీ జలుబు కూడా చేసింది. నాకైతే ఇంకా వాళ్ళ వల్ల నాకు కూడా జలుబు అయితే స్టార్ట్ అయిపోయింది. జలుబు చేస్తే మాత్రము చాలా హెడ్ఏక్ వస్తుంది, నీరసంగా ఉంటుందండి. చాలా ప్రాబ్లంగా ఉంటుంది జలుబు చేస్తే మాత్రం. మీకు కూడానా? అందరికీ అంతేలేండి. జలుబు వస్తే మాత్రం తట్టుకోలేం. ఏది వచ్చినా తట్టుకుంటాం, కానీ జలుబు వస్తే తట్టుకోలేం. ఇక్కడ వచ్చేసి నేనైతే నా ఫేస్ చేంజ్ అయిందని చెప్పేసి ఏదో మాట్లాడుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. బట్టలన్నీ కూడా సర్దిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాను. చాలా హెడ్డేక్గా ఉంది అని చెప్పేసి కాఫీ పెట్టుకుందా అయితే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కదా మైండ్కి. చాలామందికి అలానే ఉంటుంది కదా, చాయ్ తాగినా కాఫీ తాగినా కొంచెం మైండ్కి అయితే రిలాక్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను. కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేనైతే కాఫీ అయితే తాగేశాను. ఇది వచ్చేసి జర్నీ చేసి వచ్చిన తర్వాత నా వ్లాగ్ మీతో నేను షేర్ చేస్తున్నాను. 2 days వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నానండి. ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఉగ్గాని చేయడానికి అయితే బొరుగులు అయితే తీసుకొని వచ్చాను వెళ్ళి. ఇక్కడైతే ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసేసాను. ఆల్రెడీ వచ్చేసి నేను పోస్ట్ చేశాను కాబట్టి నేనైతే ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇక్కడైతే ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఉగ్గాని బొరుగులు తాలింపు అని కూడా అంటారు ఆంధ్ర సైడ్ అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి బొరుగుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఆ రోజు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి దోశకైతే నానబెట్టానండి. దోశ ఉంటే కొంచెం మనకి టిఫిన్స్కి ఇబ్బంది ఉండేది కదా. ఇక్కడ దోసపిండి అయితే నేను నానబెట్టేసాను దోశకైతే. ఇక్కడైతే నైట్ వచ్చేసి దోసపిండి అయితే పట్టేసేసుకున్నాను. ఇంకా వచ్చేసి నైట్ వచ్చేసి ఇంకా ఇట్లా గిన్నెలన్నీ కడుక్కొని నేనైతే కిచెన్ అయితే నీట్గా పెట్టేసుకుంటానండి. మార్నింగ్ ఏంటంటే పాపకు మళ్ళీ క్యారేజ్ ఉంటుంది. ఇంకా లేగానే అంటే అన్ని పనులు అయితే చేయలేము కదా. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇది ఇంకా పాలు అనేది బయట పెట్టేస్తాను ఫస్ట్. ఇక్కడ వచ్చేసి పాప వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నది అని చెప్పేసి నేను ఇంకా బియ్యం అయితే తీసుకున్నాను. బాస్మతి రైస్ అన్నీ కూడా బయట పెట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే బియ్యం అయితే ఫస్ట్ కడిగేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ అన్నీ కూడా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు క్యారెట్ మాత్రమే వేసాను. నేను అప్పటికప్పుడు అనుకొని ప్రిపేర్ చేశాను కాబట్టి ఎక్కువ లేవు వెజిటేబుల్స్ అని చెప్పేసి ఆ 2 మాత్రమే వేసేసి సింపుల్గా అయితే ఇలా అయితే నేను చేసేసాను. ఇట్లా మనం ఆయిల్ వేసేసుకొని మనం అన్ని చెక్క లవంగా పుదీనా అన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇట్లయితే ఆలు క్యారెట్ అని వేసుకున్నాను. కొంచెం అవి వేగిన తర్వాత మనకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. ఇక్కడైతే మనకి ఇంకా మామూలుగా అయితే మనకి ఏగిపోయిందండి. ఇంక ఏగిపోయిన తర్వాతనైతే 1కి 2 ఇసురు అయితే పోసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దానికి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కసూరి మెతి వేయండి. చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ అయితే మాత్రం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం కర్డ్ వేసుకోకపోయినా కూడా మామూలుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏమైనా కర్రీస్లలో కూడా మనం అంటే ఏమైనా మసాలా కర్రీస్ చేసినప్పుడు మనం ఇలా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీలోకి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి మనకు మరిగిపోయిందండి. మరిగిపోయిన తర్వాత నేనైతే బియ్యం అయితే యాడ్ చేసేసాను. నానబెట్టిన బియ్యం అయితే ఇక్కడ అయితే యాడ్ చేసేసాను. ఈ విధంగా అయితే కొంచెంసేపు ఇలా అయితే కలబెట్టుకున్నాను. సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను అనమాట నేను. ఇక్కడైతే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. నేను కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు మనం. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కర్డ్ కోసం వచ్చేసి ఆనియన్ అయితే తరిగి పెట్టేసుకున్నానండి. ఇట్లా పెరుగులో అయితే యాడ్ చేస్తున్నాను. మనకి దీంట్లో కర్డ్ మనం బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కర్రీ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు. ఇంకా మామూలుగా నేను ఎప్పుడైనా సండే అలా అయితే మాత్రం కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్.
ఈ విధంగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. హాయ్ మార్నింగ్. Morning. ఇడిచి థ్యాంక్ యూ. ఇక్కడ మార్నింగే లేసాడండి బాబు. ఇంకా లేస్తే వాళ్ళ అక్కకి స్నానం చేసిన తర్వాత టవల్ తనే ఇవ్వాలి, క్యారేజ్ బ్యాగ్ తనే ఇవ్వాలి. అలా అలా చేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తాడు. ఇంకా మార్నింగే లేసాడు. ఇక్కడైతే వచ్చేసి క్యారేజ్ అయితే పెట్టేశాను. తర్వాత అయితే దోశ అయితే పోద్దామని చెప్పేసి దోశ అయితే పోసేసానండి పాప కోసం, క్యారేజ్ కోసం అయితే. ఇలా అయితే దోశ అయితే రెడీ అయిపోయింది. క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేసేసాను నేను. ఇంకా ఇదిగో చూడండి, పాప కూడా రెడీ అయిపోయింది. ఇక వెళ్ళిపోతుంది. ఆటో వచ్చింది, ఇంక వెళ్ళిపోతుంది. తను కూడా బాయ్ చెప్పేస్తుంది. అటు ఇంకా కృతి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత కాఫీ అయితే తాగుతాను. నేను పాప వెళ్ళిన తర్వాతనే కాఫీ తాగుతానండి ప్రశాంతంగా. బాగుందా? ఏం తింటున్నావు? బిర్యానీ తింటున్నావా? అమ్మో, దోశ తినవా నువ్వు? దోశ తినవా? కాముందా దోశ? అందుకని బిర్యానీ తింటున్నావా? ఓకే, తినైతే. బాయ్ బాయ్ చెప్పు. ఇంకా తిన్న తర్వాత అయితే పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. రెడీ చేసుకుంటున్నాను. పూలు అన్నీ కూడా దేవుడికైతే పెట్టేసుకుంటున్నాను. మమ్మీ ఇక్కడ కుంకుమ పెట్టు నాకు అని చెప్పేసి అంటున్నాడు, బొట్టు పెట్టమని చెప్పేసి. ఈ విధంగా అయితే పూలతో అయితే మామూలుగా అయితే దేవుడిని అయితే అలంకరించాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూస్తూ ఉన్నారు కదా. ఈవినింగ్ వచ్చేసి దోశ పోసానమాట. తిన్నారు ఇద్దరు కూడా కూర్చొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ అయితే తినేశారు. టిఫిన్ అయితే తినేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.